హలో లేడీస్, ఇప్పుడైతే కొన్ని వర్క్ చేసిన బ్లౌజెస్ చూపిస్తాను. అలాగే నార్మల్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను. మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ అండి. ఇదైతే మంచి పింక్ కలర్ కాంబినేషన్ కదా. శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి. కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి. ఇది కూడా మెషిన్ వర్క్తోనే చేశానండి. నేను చేసే మెషిన్ వర్క్ ఏది అని చెప్పేసి ముందు వీడియో అయితే పెట్టాను కదా. రాయల్స్ అండ్ మిషన్తోనే వర్క్ చేస్తానండి. ఇదైతే వర్క్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఇదైతే మంచి షైనింగ్ బ్లౌజ్ అండి. ఇదైతే నార్మల్ బ్లౌజే. బ్లౌజ్కి వచ్చేసి ఇలా నార్మల్గా 3/4 హ్యాండ్స్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేసి ఇలా డాజిల్స్ అయితే పెట్టేశానండి. నెక్స్ట్ కూడా సేమ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కూడా ఉంటుందండి. మంచి షైనింగ్గా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే. ఇది చూడండి, సేమ్ ఫస్ట్ చూపించాను కదా పింక్ కలర్ బ్లౌజ్, అదే మాదిరి ఇది కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. అంటే ఒకే కస్టమర్ది శారీస్ ఒకేలాగా తీసుకున్నారు, అంటే కలర్ వైజ్ డిఫరెంట్ కలర్ తీసుకున్నారు. ఒకటి గ్రీన్, ఒకటి పింక్ కలర్ అండి. ఇదైతే నార్మల్ బ్లౌజ్ అండి. 3/4 హ్యాండ్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసాను. అంటే కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి నార్మల్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి చమ్కీస్ అయితే వచ్చేసాయి. ఇది కూడా నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టేశాను. నార్మల్గా స్టిచ్ చేసేసి డాజిల్స్ అయితే పెట్టేశానండి. బ్లౌజ్ మొత్తం చాలా అంటే చాలా బాగుందండి. వైట్ కలర్ బ్లౌజ్ కదా, ఏ శారీకైనా సెట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టేసుకున్నారు. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి. చాలా బాగా వచ్చింది, గుచ్చుకుంటుంది అలాంటిది ఏం లేకుండా కంఫర్టబుల్గా బాగుంది. చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ బ్లౌజ్కి ఉక్సులు అనేవి కూడా లోపలికే పెట్టేస్తామండి. బయటకి మిస్సీగా కనిపించకుండా లోపలే కవర్ అయిపోతుంది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షైనింగ్ బ్లౌజే అండి. ఇంతకుముందు 2 బ్లౌజులు చూసారు కదా, అదే విధంగానే ఉంటుంది. కానీ ఇదైతే వేరే కస్టమర్ది. వాళ్ళు వచ్చేసి నెక్కి ఇలా ఫ్లీట్స్ పెట్టేసి లేస్ అనేది పెట్టమని చెప్పారు. పెట్టేసి నార్మల్గానే 3/4 హ్యాండ్ అయితే పెట్టేశానండి. ఇలా డాజిల్స్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అండి. ఇదైతే నార్మల్ శారీ, దీంట్లో బ్లూ కలర్ అనేది అక్కడక్కడ వచ్చింది కాబట్టి సింపుల్గా ప్యాచ్ వర్క్ అనేది చేసేయమన్నారు. థ్రెడ్ పైపింగ్ అనేది ఇక్కడ ఫ్రంట్ నెక్ అలాగే స్లీవ్స్ బ్యాక్ అంతా ఫుల్గానే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే ఎలిగెంట్గా కూడా ఉంటాయండి. చూసేటప్పటికి నార్మల్ బ్లౌజ్ అయినా లుక్ వైజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవరికైతే నచ్చినట్లయితే ప్లీజ్ మెసేజ్ చేయండి. అలాగే వర్క్ నచ్చినట్లయితే ఏ బ్లౌజ్ బాగుందని చెప్పండి.